ఆనాడు పశువు యొక్క బలి ద్వారా ఈ మూడు జరిగినట్టే యేసుక్రీస్తు బలియాగము ద్వారా మనకు కూడా మూడు జరిగాయి. మొట్టమొదటిది, మన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించి నరకము నుంచి, రెండవ మరణం నుంచి మనల్ని ప్రభు తప్పించాడు. ఒకటి. రెండు, పాపైన మనుషుడితో దేవునికి అనుబంధం సజావుగా ఉండదు. పాపైన మనుషుడు దేవుని ఎదుటికి డైరెక్ట్గా వెళ్ళలేడు. ఏదో మాట్లాడుకుంటారు అజ్ఞాతంలో ఉండి. దేవుడు డైరెక్ట్గా కనపడటానికి ఇష్టపడ్డాడు. అలాంటిది కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు పతిత మానవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన రక్తము ద్వారా వారిరువురికి సంధి చేసి ఇద్దరిని ఐక్యపరిచాడు. అర్థమైందా? ఆ తర్వాత ఆ రక్తంలో కడగబడ్డాం కనుక ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి మనం మళ్ళీ అబ్బా, తండ్రి, నాన్న అని దేవుణ్ణి పిలిచే ఆ అంతస్తులోకి వచ్చాం. లేకపోతే మనకు అంత సీన్ లేదు. పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడా, పాపాత్ములమైన మనం ఎక్కడా? మనకి దేవుణ్ణి అబ్బా, తండ్రి, నాన్న అనే సీనా అంత లేదు. కానీ ఈరోజు ఈజీగా నేస్తున్నావు. ఎవరిని బట్టో తెలుసా? ఆయన ప్రియకుమారుని రక్తమును బట్టి నువ్వు దేవునితో ఐక్యత చెందగలిగావు. అబ్బా, తండ్రి, నాన్న అని మొర్ర పెట్టే ఆత్మను పొందావు. ఆత్మ నీలో ఉన్నందుననే చాలా ఫ్రీగా దేవుణ్ణి నాన్న, నాయన, తండ్రి, అబ్బా అంటున్నావు. ఇప్పుడు మనకేం జరిగింది? దేవునితో సమాధానం మళ్ళీ ఏర్పడింది. ఒకటి, రెండవ మరణం తప్పించబడింది. రెండు, దేవునితో సమాధానం ఏర్పడింది. మూడవది, దిగంబరంగా ఉన్న మన ఆత్మీయ స్థితిని దేవుడు సరిచేసి రక్షణ వస్త్రాన్ని మనకు కప్పి మన సిగ్గును కప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న మనం దిగంబరులంగా లేము, వస్త్రము ధరించుకున్న వారి వలె ఉన్నాము అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు ఆయనను ధరించుకున్నవారు అన్నాడు. ఆ పశువే బలి, ఆ పశువే వాళ్ళను కప్పింది, ఆ పశువే దేవునికి వారికి సమాధానం కల్పించింది అన్నది ఎలాగ జరిగిందో అలాగున యేసుక్రీస్తు ద్వారా జరిగింది. సరిపోయిందా పోలిక? దేవునికి స్తోత్రం. ఆనాడు పశువు ద్వారా ఆదాముకి, హవ్వకి ఈ మూడు విషయాలు ఎలా జరిగాయో ఈరోజు మన అందరి పస్కా పశువైన క్రీస్తు ద్వారా అవే మూడు మనకి ఆత్మీయంగా జరిగినాయి. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బలి అనే చర్య అసలు ఫస్ట్ ప్రారంభించింది ఎవరు? దేవుడే మొదలుపెట్టాడు. పతిత మానవులారా, పరిశుద్ధుడైన నా యొద్దకు మీరు రావాలంటే